హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం న్యూమాటిక్ సిస్టంలో డైరెక్ట్ కంట్రోల్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్, సో దీని గురించి మనం తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో డైరెక్ట్ కంట్రోల్ అండ్ ఇండైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సింగిల్ యాక్టింగ్ సిలిండర్ గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్. ఒక డబుల్ యాక్టింగ్ సిలిండర్ని డైరెక్ట్గా మనం ఎలా కంట్రోల్ చేస్తాము, లేదా ఒక డబల్ యాక్టింగ్ సిలిండర్ని ఎలా కంట్రోల్ చేస్తే దాన్ని డైరెక్ట్ కంట్రోల్ అని పిలుస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం సింగిల్ యాక్టింగ్ సిలిండర్ గురించి తెలుసుకున్నాం. సింగిల్ యాక్టింగ్ సిలిండర్ అంటే మనం ఒక సైడ్ నుంచే ఆ న్యూమాటిక్ ఎనర్జీని ఇచ్చి ఆ పిస్టన్ని మూవ్ అయ్యేలా చేసి మళ్ళీ అదే సైడ్ నుంచి ఆ ఎనర్జీని మనం బ్యాక్ తీసుకుంటే ఆ పిస్టన్ అనేది మళ్ళీ బ్యాక్ మూవ్ అవుతుంది. ఓకే, సింగిల్ యాక్టింగ్. సో మనం ఎనర్జీ ఇచ్చాము, ఒక సైడ్ పిస్టన్ మూవ్ అయింది ఫార్వర్డ్ మోషన్లో, అండ్ మళ్ళీ అదే ఎనర్జీని అక్కడి నుంచి మనం విత్డ్రా చేసాము, బయటికి తీసాము. సో అప్పుడు పిస్టన్ అనేది బ్యాక్ మూవ్ అయింది. దీన్ని మనం సింగిల్ సిలిండర్ అని పిలిచాము, సింగిల్ యాక్టింగ్ సిలిండర్. మరి డబల్ యాక్టింగ్ సిలిండర్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ పిస్టన్కి రెండు సైడ్లు కూడా మనం ఈ న్యూమాటిక్ ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసము అంటే ఈ సిలిండరు ఈ పిస్టన్ యొక్క మూమెంట్ కోసం మనం ఎనర్జీ అనేది బోత్ సైడ్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సపోజ్ ఈ పిస్టన్ ఫార్వర్డ్ మోషన్ మనకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మనం ఈ ఎయిర్ సప్లై అనేది ఇటువైపు నుంచి ఇచ్చాము. సో అప్పుడు ఏమవుతుంది, పిస్టన్ అనేది ఇటువైపు మూవ్ అవుతుంది. మళ్ళీ ఈ పిస్టన్ మనకి బ్యాక్ మోషన్ కావాలి, బ్యాక్వర్డ్ మోషన్, దాన్నే మనం రిటర్న్ స్ట్రోక్ అని పిలుస్తున్నాము. సో ఈ రిటర్న్ స్ట్రోక్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే, రెండో సైడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం ఎయిర్ సప్లై అనేది ఇస్తాము. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రెజరైజ్ అయ్యి ఇది ఎలా రావడం జరుగుతుంది. ఇందులో ఉన్న ఆ ఎయిర్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఇచ్చిన ఎయిర్, అది మనం బయటికి తీసేయడం జరుగుతుంది. సో ఆ సిలిండర్కి రెండు వైపులా మనం ఆ న్యూమాటిక్ సిస్టమ్ని యాక్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం డబల్ యాక్టింగ్ సిలిండర్ అని పిలుస్తున్నాము. ఓకే, మరి డైరెక్ట్ కంట్రోల్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఈ సిలిండర్ని డైరెక్ట్గా వాల్వ్ కనెక్ట్ చేసి కంట్రోల్ చేస్తున్నాము. అందుకే దీన్ని మనం డైరెక్ట్ కంట్రోల్ సిస్టమ్ అని పిలుస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్గా 3/2 వాల్వ్స్ వాడాము. కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ డైరెక్ట్ కంట్రోల్ డబుల్ యాక్టింగ్ సిస్టంలో 3/2 వాల్వ్స్ వాడతారు, 4/2 వాల్వ్స్ వాడతారు, 5/2 వాల్వ్స్ వాడతారు. 3/2 అంటే మనకు తెలుసు, 3 అనేది ఏంటి, దాని యొక్క నెంబర్ ఆఫ్ పోర్ట్స్, ఆ వాల్వ్కి ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి. అండ్ 2 అంటే ఎన్ని పొజిషన్స్, ఆన్ ఆఫా, లేకపోతే 3 ఉంటే ఆన్, స్టాండ్ బై, ఆఫ్. సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనం 2 అనేది ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. 4/2 అంటే ఈ వాల్వ్కి 4 పోర్ట్స్ ఉంటాయి. 2 అంటే దాని యొక్క పొజిషన్స్. అలాగే 5/2 అంటే ఈ వాల్వ్కి 5 పోర్ట్స్ ఉంటాయి, 5 వేస్ ఉంటాయి, అండ్ 2 పొజిషన్స్ ఉంటాయి. అది ఆఫ్ చేయొచ్చు లేదా ఆన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఈ వాల్వ్ని యూజ్ చేసి సిలిండర్ని డైరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాము, కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇటువైపు వెళ్ళేది, ముందుకు వెళ్ళేది ఫార్వర్డ్ స్ట్రోక్ అంటాము, లేదా ఎక్స్టెండ్ సిలిండర్ అని పిలుస్తాము, లేదా బ్యాక్వర్డ్ మోషన్ వచ్చేది మనం రిట్రాక్ట్ సిలిండర్ లేదా రిటర్న్ స్ట్రోక్ అని పిలుస్తాము. సో ఎలా అయినా సరే మనం వాడచ్చు. సో ఇది ఒక ఎక్విప్మెంట్ డబుల్ యాక్టింగ్ సిలిండర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ది వచ్చేసరికి ఇండైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్. మనం ఈ డబుల్ యాక్టింగ్ సిలిండర్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నాము. ఎలా అంటే, ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ పైలట్ వాల్వ్ అనేది ఈ
వాల్వ్కి ఈ సిలిండర్కి మధ్యలో మనం ఏర్పాటు చేసుకున్నాము. అందుకే ఇది ఇండైరెక్ట్ కంట్రోల్ అయింది. అంటే మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాము. ఇది ఆపరేట్ అవ్వడం వల్ల ఇది ఆపరేట్ అవుతుంది పైలట్ వాల్వ్. ఈ పైలట్ వాల్వ్ ఆపరేట్ అవ్వడం వల్ల ఈ సిలిండర్ అనేది మూవ్ అవుతుంది. సో మనం ఇండైరెక్ట్గా దీన్ని ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ డబుల్ యాక్టింగ్ సిలిండర్ అని పిలుస్తున్నాము. ఓకే, ఇక్కడ ఈ ఇండైరెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఎక్కడ వాడతాము అనేది ప్రీవియస్గా మనం తెలుసుకున్నాం. ఎక్కడైతే ఈ సిలిండర్స్కి కంట్రోల్ ఎలిమెంట్స్కి లేదా ఈ డ్రైవ్స్కి ఈ కంట్రోల్ ఎలిమెంట్స్కి మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుందో అండ్ ఇవి ఆపరేట్ చేయడానికి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అవసరం అవుతుందో అలాంటి కండిషన్లో ఈ ఇండైరెక్ట్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ మరి సింగిల్ యాక్టింగ్కి డబుల్ యాక్టింగ్కి ఈ ఇండైరెక్ట్ కంట్రోల్లో డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సిస్టంలో మనకి ఫార్వర్డ్కి ఒక వాల్వ్ ఉంది, రిటర్న్కి ఒక వాల్వ్ ఉంది. ఓకే, పైలట్ వాల్వ్ అనేది 5/2, ఫార్వర్డ్ మోషన్కి వాడేది 3/2. 3/2 అంటే మనం ఏం చెప్పుకున్నాం, 3 అంటే 3 పోర్ట్స్. సో చూసారు కదా, 1 2 3. అదేవిధంగా ఇక్కడ మనం పైలట్ వాల్వ్గా వాడేది ఏంటి, 5/2 అంటే 5 పోర్ట్స్, 1 2 3 4 5. ఓకే, దాని యొక్క వేస్, నెంబర్ ఆఫ్ వేస్, దాని యొక్క పొజిషన్స్ మాత్రం ఆన్ ఆఫ్. ఓకే, సో ఈ కండిషన్లో ఏంటి అంటే మనకి ఫార్వర్డ్ మోషన్ అవుతుంది. ఎలా అంటే మనం ఎయిర్ సప్లై ఇచ్చాము. సో మనం ఫార్వర్డ్ ఆ వాల్వ్ ఏదైతే ఉందో దాన్ని బటన్ని పుష్ చేసినట్లయితే ఎయిర్ అనేది దాని నుంచి అలౌ చేస్తుంది. అలౌ చేసి వై ఈ పొజిషన్ నుంచి ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఈ 1 పొజిషన్ నుంచి ఈ సిలిండర్ ఈ పోర్షన్కి వచ్చినట్లయితే ఇక్కడంతా ప్రెజరైజ్ అయ్యి ఈ పిస్టన్ అనేది ఫార్వర్డ్ మోషన్ అవుతుంది. దీన్నే మనం ఫార్వర్డ్ స్ట్రోక్ అని పిలుస్తున్నాము. ఓకే, నెక్స్ట్ది ఏంటి అంటే మనం రిటర్న్ స్ట్రోకు. సో రిటర్న్ స్ట్రోకు మనం ఎలా అప్లై చేయాలి అంటే ఈ రిటర్న్ ఏదైతే ఉందో దాన్ని మనం పుష్ చేసినట్లయితే 3/2 వాల్వ్ మనకి ఎయిర్ అనేది సప్లై ఎలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా యాక్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ ఇలా వెళ్ళినా సరే ఇక్కడ సర్క్యూట్ అనేది కంటిన్యూ లేదు. సో అందుకోసమే ఎయిర్ ఇక్కడ వరకు వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళదు. సో ఈ వాల్వ్లోకి ఎంటర్ అయ్యి ఇలా వెళ్ళి ఎక్స్ నుంచి మనకి ఏమవుతుందంటే వే నుంచి ఈ 5/2 వాల్వ్ ఏదైతే ఉందో ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఇది పైలట్ వాల్వ్ అని పిలుస్తున్నాము. సో ఇలా ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ పొజిషన్ నుంచి ఇలా వెళ్ళి ఈ సిలిండర్ యొక్క సెకండ్ సైడ్ నుంచి అది ఎంటర్ అయ్యి ఈ పిస్టన్ మీద ఈ పోర్షన్లో ప్రెజరైజ్ అయ్యి అది ఇలా వెనక్కి వస్తుంది. సో అప్పుడు ఇందులో ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది మనకి ఇలా బయటకు వచ్చేసి ఈ పైలట్ వాల్వ్లోకి వచ్చి పైలట్ వాల్వ్ నుంచి ఇక్కడ ఇందులోకి బయటికి ఆ సిస్టంలోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు ఇక్కడ వీటి యొక్క సింబల్స్ కూడా చూడొచ్చు. సో ఇది అప్వర్డ్ మోషన్లో ఉంది. సో ఎయిర్ అనేది ఇలా వెళ్తుంది. ఓకే, సో ఇది డౌన్వర్డ్ మోషన్లో ఉంది, ఎయిర్ అనేది ఎలా వస్తుంది. సో ఇది కూడా డౌన్వర్డ్ మోషన్లో ఉంది. సో ఇది రిటర్న్ స్ట్రోక్. ఓకే, సో ఇలా మనం ఒక డబుల్ యాక్టింగ్ సిలిండర్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తాము బై మీన్స్ ఆఫ్ 3/2 వాల్వ్స్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.